హైదరాబాద్లోని 3 డ్రగ్స్ ముఠాలను అరెస్టు చేశారు న్యాబ్ అధికారులు. న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ ను తీసుకొచ్చి సిటీలో అమ్ముతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కుషాయిగూడ, ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్లో దాదాపు 60 లక్షలకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. ఇక ఎస్ఆర్ నగర్ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఏపీలోని నెల్లూరుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు ముకాల ప్రేమ్ చంద్ ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ను డ్రగ్స్ గంజాయి ఫ్రీ సిటీగా మార్చేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో సిటీలోని డ్రగ్స్ గంజాయి దందాలపై దృష్టి పెట్టారు. డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉండే పబ్బులపై వరుస దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లోని పబ్బుల్లో స్నీపర్ డాగ్స్ లను వెంటబెట్టుకుని సోదాలు చేస్తున్నారు. ఒకవేళ పబ్బుల్లో మాదక ద్రవ్యాలు దొరికితే సీజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇవాళ 3 డ్రగ్స్ ముఠాల్ని అరెస్ట్ చేశారు న్యాబ్ అధికారులు. అమీర్పేట మైత్రివనం దగ్గర డ్రగ్స్ అమ్ముతున్న ఆషిక్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనిచ్చిన సమాచారం ఆధారంగా మరో 2 రాజేష్, సాయి చరణ్లను ఎస్ఆర్ నగర్ లోని అపార్ట్మెంట్ లో అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరుకు చెందిన ఆషిక్ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ అమీర్పేటలోని హాస్టల్లో ఉంటున్నాడు. పలుసార్లు గోవాకు వెళ్లిన ఈ ముగ్గురు అక్కడ డ్రగ్స్ కి అలవాటు పడ్డారు. అదే క్రమంలో సిటీలో డ్రగ్స్ కి ఉన్న డిమాండ్ ను బట్టి ఎక్స్ట్రీ పిల్స్ కొనుగోలు చేసి అమ్ముతున్నారు. సిటీలో ఒక్కో పిల్కు 2500 రూపాయలకు సేల్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. భాగంగా 60 డ్రగ్స్ పిల్స్ గోవా నుంచి తీసుకొచ్చారు నిందితులు. అయితే ఈ పిల్స్ ని అమ్మే క్రమంలో పోలీసులకు పట్టుబడటంతో డ్రగ్స్ దందా మొత్తం బయటపడింది. నిందితుల నుంచి 2 ప్యాకెట్ల పిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం డ్రగ్స్ అమ్మకానికి ప్లాన్ చేస్తున్న ముఠాను కుషాయిగూడలో పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 3.5 కిలోలు ఓపీఎం డ్రగ్, 45 గ్రాముల పపిస్టా పౌడర్ ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 56 లక్షలు ఉంటుందని చెప్పారు పోలీసులు. 2.8 లక్షల నగదును సీజ్ చేశామన్నారు. నిందితులు శశిపాల్ బిష్నోయ్, మదన్ లాల్ బిష్నోయ్ గా పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా బస్సులో ప్రయాణిస్తూ నిందితులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిపారు పోలీసులు. 3.5 kg ఓపీఎం ను సీజ్ చేయడం జరిగింది. 2.5 kg అబౌవ్ ఉన్నప్పుడు ఇది కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది. 3.5 kg ఉంది. ఇట్స్ ఎ మేజర్ very important breakthrough before 31st December because entire state police is focused on this illegal transportation, selling of contraband narcotic drugs. A process lo focusable information collect చేస్తున్నప్పుడు ఓపీఎం 3.5 kg ఓపీఎం సీజ్ చేయడం జరిగింది. మరోవైపు ఫిలిం నగర్ లో 2,28,000 విలువైన హ్యాష్ ఆయిల్, 70 గ్రాముల చెరాస్ పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ విక్రయిస్తున్న హైదరాబాద్ కు చెందిన మహిళతో సహా 7గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిటీని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామని చెప్పిన పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ లాగా ఇన్స్టంట్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు న్యాబ్ అధికారులు. ఇక ఇప్పటికే ఉన్న 4 నార్కోటిక్ బ్యూరో పోలీస్ స్టేషన్స్ లో సరిపడా సిబ్బందిని నియమించుకునే ఆలోచన చేస్తున్నారు. ఆయా స్టేషన్లకు వెహికల్స్, అవసరమైన సామాగ్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతుండటంతో పబ్బులు, రేవ్ పార్టీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఒకవేళ రేవ్ పార్టీకి వెళ్లి డ్రగ్స్ తీసుకుంటే జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో పార్టీల పేరుతో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు. డ్రగ్స్, గంజాయి తీసుకుంటూ దొరికితే ఎంతవారైనా జైలుకు వెళ్లాల్సిందేనని వార్నింగ్ ఇస్తున్నారు సిటీ కాప్స్.